వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నాని నిర్వహిస్తున్న గౌడాన్లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గౌడాన్లో దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జులానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని 1.80 కోట్ల జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మచిలీపట్నంలో నానికి చెందిన 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గౌడాన్ను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్ని ఉంచారు. అయితే తన గౌడాన్లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాల తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధము అంటూ గత నెల పేర్ని నాని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు.